శుభోదయం. ఒక పదం అంటే మనకందరికీ తలనొప్పి అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది, చీకాకు అనిపిస్తుంది. హేళన చేస్తాం, వెక్కిరిస్తాం, అవసరమా అనుకుంటాం. ఆ పదం ఏంటంటే ప్రణాళిక. ప్రణాళిక అనేది మనకెంత ఉపయోగపడుతుంది, మనకెంత మేలు చేస్తుంది అందరికీ తెలుసు. అయినా పైన చెప్పిన భావాలన్నీ కలుగుతాయి దాని పేరు వినంగానే. నిజానికి ప్రతి ఉదయం లేవగానే వెంటనే ఫోన్ అందుకొని వాట్సాప్లో అవి చూడకుండా ఒక్క 5 నిమిషాలు అందులో 1 నిమిషం సృష్టికర్తకు కృతజ్ఞత చెప్పి, అద్భుతమైన మానవ జన్మనిచ్చినందుకు, ఇంత గొప్ప వరాలను ఇచ్చినందుకు, సకల బ్రహ్మాండాన్ని సృష్టించి మనకు కానుకగా ఇచ్చినందుకు, అనంతకోటి జీవరాశులను మనకు అందించినందుకు కృతజ్ఞత చెప్పి తర్వాత ఈరోజు మనం ఏం చేయబోతున్నాము, ముఖ్యమైన పనులేంటి, అంత ముఖ్యంగాని పనులేంటి, అసలే ముఖ్యంగాని పనులేంటి, వాటిని ఏ వరుసలో చేయాలని 4 నిమిషాలు, 1 నిమిషం మొదలుపోయింది కదా, ఇప్పుడు ఈ 4 నిమిషాలు కనుక మనం అనుకున్నట్టయితే ఇది చేసి చూసిన తర్వాత మనకు తెలుస్తుంది చేయకుండా మనం ఎంత పొరపాటు చేస్తున్నామో. మనకు చీకాకు కలగదు, తలనొప్పి రాదు. పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళిక ప్రకారం జరుపుకుంటూ పోతుంటాయి. మధ్యలో ఎవరన్నా ఏదైనా అర్జెంటు పని వచ్చినప్పుడు దానికోసం కొంత మనము వ్యవధిని కేటాయించాలి. దాన్ని మనం పూర్తిగా నాకు ఇప్పుడు పని ఉన్నది నేను చూడాలని అనొద్దు, అవతల ప్రాణం పోతున్నాం కూడా. కాబట్టి అటువంటి వాటికి తప్ప ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పనులు చేసుకుపోతుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పడుకునే ముందర మీరు సింహావలోకనం చేసుకున్నట్టయితే ఎంత తృప్తి అనిపిస్తుందో నేను అనుభవంతో చెప్తున్నా. తప్పకుండా ప్రయత్నించి చూడండి. చాలా మేలు కలుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సంతృప్తి పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, అన్ని రకాల మంచిది. ఉంటాను. శుభమస్తు.